ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న మురికి కాలువలన్నిటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంతా మూసీ నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడంతో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, చివరగా నల్గొండ జిల్లా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల. అధ్యక్ష, లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిండు అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం, దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండు అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్గొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష.